హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమనే. నేను ఇక్కడ సగ్గుబియ్యం వడలు చేస్తున్నా. ఒకసారి ఎలా చేస్తున్నానో చూసి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. సగ్గుబియ్యం తీసుకొని ఇలా 3-4 సార్లు అయితే కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే మీదంగా స్టార్చ్ ఉంటుంది, దాంతో వెళ్ళిపోయేటట్టు కడగాలి. ఆ సగ్గుబియ్యం మునిగేంత వరకే నీళ్ళు పోసుకొని ఒక 5-6 గంటలు నాననివ్వాలి. అవి మంచిగా నానిపోయాక ఇంకో సైడు కుక్కర్లో ఒక 3-4 ఆలుగడ్డలు వేసుకొని ఇవి కూడా మంచిగా ఉడికేటందుకు ఉడకనివ్వాలి. అవి కూడా చల్లారేసరికి కొంచెం అన్ని పల్లీలు వేంపుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని దాంట్లో నేను మాకు పిల్లలు రుజాబట్టి తినరాని కట్ చేయకుండా పచ్చిమిరపకాయలు కూడా వేసి పౌడర్ పట్టుకున్న. ఆలుగడ్డలు ఉడికినవి పొట్టు తీసుకొని అవి కూడా మంచిగా మెత్తగా స్మాష్ చేసుకొని గడ్డలు లేకుండా మెత్తగా అనుకోవాలి. ఆ తర్వాత మనం ఫస్టే నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా తీసుకొని ఉడకబెట్టిన పల్లీల ఉడకబెట్టిన ఆలుగడ్డలు, పచ్చిమిరపకాయ పేస్టు, జీలకర్ర, ఉప్పు, ఆలుగడ్డలు, పల్లీలు అన్నీ వేసుకొని కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని అన్నీ మంచిగా కలుపుకోవాలి. దీంట్లో నేను కొంచెం అంత అల్లం వెల్లిపాయ పేస్టు, ధనియాల పొడి కూడా వేసుకున్నా. కలుపుకుంటే ఈ ఆలుగడ్డ వేయడం వల్లనేమో మంచిగా వడలలాగా వస్తాయి. ఎందుకంటే విడిపోకుండా సగ్గుబియ్యంకు ఏ ఆధారం ఉండదు కాబట్టి ఆలుగడ్డనే గట్టిగా పట్టుకుంటుంది. పల్లీలతో టేస్ట్ వస్తుంది. మనం డైలీ వేసుకునే వడలలాగా పల్చగా ఒత్తుకొని నూనెలో ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే చట్నీతోటి చాలా సూపర్గా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.